నైన్ టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించిన స్వతంత్ర అభ్యర్థి రాఘవేందర్ గౌడ్. రౌడీలకు అడ్డాగా మారిన అంబర్పేట. చిరుత పిల్లలను చూసి కంగుతిన్న గ్రామస్తులు. 40 హోటళ్లపై కేసులు. హైదరాబాద్ లో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ వింగ్ దాడులు. ఆపదలో కేసీఆర్, రంగంలోకి దిగిన జేడి లక్ష్మీనారాయణ. జిల్లా జోలికి వస్తే ఖబర్దార్, సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ దహనం. టీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు 14 రోజుల రిమాండ్. రిపోర్టులో సంచలన విషయాలు. టార్గెట్ ఎమ్మెల్సీగా బీజేపీ ప్రచారం. పౌర్ణమి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. మహేశ్వర్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు ఖండించారు. రాజకీయ లబ్ధి కోసమే ఉత్తమ్పై ఆరోపణలు చేశారన్నారు. మహేశ్వర్ రెడ్డిపై సూర్యాపేట జిల్లా కోదాడ కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు కోదాడ కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిస్వార్థంగా నీతి నిజాయితీతో ప్రజలకు సేవ చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డిపై రాజకీయ లబ్ధి కోసం బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారన్నారు. సైన్యంలో సైనికుడిగా పనిచేసి ప్రజా సేవ కోసం రాజకీయాలకు వచ్చి 6 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా, 2 సార్లు మంత్రిగా నిస్వార్థంగా పనిచేస్తూ మచ్చలేని నాయకుడిగా ఉత్తమ్ కు పేరుందన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో నిందలు వేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రెండు ఒకే తాను ముక్కలని విమర్శించారు. అది ప్రత్యేకంగా ఇక్కడికి అనుకోకుండా మనం పత్రికా సమావేశం పెట్టడం దానికి గౌరవ అధ్యక్షుడు రామారావు గారు, లక్ష్మీనారాయణ గారు, రంగారావు గారు, మిగతా వైస్ ప్రెసిడెంట్ గారు, మిగతా ఉన్న పెద్దలకి పత్రికా విలేకరులకి నమస్కరిస్తూ, మీ అందరికీ తెలుసు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీతి నిజాయితీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మన కోదాడు ఉంటున్న నియోజకవర్గాల్లో మొన్న ఎలక్షన్లో తిరుగులేని మెజార్టీగా గెలిచిందంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అవినీతి పనులని తెలిసినట్టయితే అక్కడ 50,000 ఇక్కడ 50,000 మెజార్టీ వస్తారని వాళ్ళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద మహేశ్వర్ రెడ్డి గారు లేనిపోని ఆరోపణ చేస్తే మాకే ఆశ్చర్యం కనిపిస్తుంది. వాళ్ళ 500 కోట్లు ఉత్తమ్ కుమార్ ఫండ్స్గా వసూలు చేసి సెంట్రల్ గవర్నమెంట్కి, సెంట్రల్ పార్టీకి పంపించారు 100 కోట్లు అనే విషయాన్ని చాలామందికి ఆశ్చర్యపోయింది. మాకు కూడా ఆశ్చర్యం. మేము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కానీ, పార్లమెంట్ గెలిచిన తర్వాత కానీ ఎప్పుడు పత్రికా సమావేశాలు పెట్టలేదు. కారణం ఏంటంటే ఎంతోమంది వచ్చి ఇష్టం వచ్చి మాట్లాడుకోబోతున్నారు. ఇప్పుడు రంగారావు చెప్పినట్టు మొన్న లింగయ్య యాదవ్ ఆయన చెప్తే చట్టంగా చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. అటువంటి కూడా అవాకు చవాకులు మాట్లాడి ఇక మన పోయిన 5 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ పైన కేసీఆర్ కానీ, ఇక్కడ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ కానీ ఏం చేసిందో ఒకసారి ఇక్కడ ప్రజలందరికీ తెలిసే సరియైన పార్టీకి, మల్లయ్య యాదవ్కి సరియైన గృహపాఠం చెప్తున్న విషయాన్ని అందరికీ తెలుసు. మరి ఇటువంటి పరిస్థితిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు
ఆ యొక్క నీతి నిజాయితీగా ఉండబట్టే ఆ పరిస్థితి వాళ్ళ కోదాడ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా రంగారావు చెప్పినట్టు మహేశ్వర్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చూశారు అద్భుతంగా పనిచేశారు. ఇవాళ సెంట్రల్లో ఏదో వస్తుందని పార్టీలో బీజేపీలో చేరి రకరకాల ఆరోపణలు చేయడం చాలా ఆశ్చర్యకరం. మహేశ్వర్ రెడ్డి గారు ఒకసారి గుర్తు తీసుకోవాలి. మరి ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద అనవసరమైన ఆరోపణలు చేయడం చాలా విద్యూరంగా ఉంది. ఆయనకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆలోచన అవసరం లేదు. ఇవాళ బీజేపీ పార్టీ ఏ రకంగా ఉందో బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటై మన పార్లమెంట్ ఎలక్షన్ నడిపిందని అని చాలామంది ప్రజలు అనుకుంటాం. రేపు రిజల్ట్ వస్తే తెలుస్తుంది. వాళ్ళ బీజేపీకి పోయినసారి ఏదో 10 గంటలు పోయినట్టు టీఆర్ఎస్ వల్ల నాకు తెలుస్తుంది. వాళ్ళ తెలంగాణ మొత్తాన్ని వసూలు చేసుకోవాలనే దుర్భాగ్య చొప్పున పార్లమెంట్ ఎలక్షన్లో గల్లీ దగ్గర మోడీ గారు, అమిత్ షా గారు, ఇంకా రకరకాల మంత్రులు ఎప్పుడు ఈ విధంగా సెంట్రల్లో పెద్ద పేర్లు అనుకున్న వాళ్ళు పేరు పెంచుతున్న బీజేపీ నాయకులు మరి ఎంతోమంది వాజ్పేయి గారు వాళ్ళ పరిస్థితి ఎంతో నీతి నిజాయితీ పార్టీ అని అనుకునేది బీజేపీ. వాళ్ళు చూస్తే ఎవరు వ్యతిరేకం ఉంటే వాటి ఈడీ ద్వారా అరెస్ట్ చేసి చేసి పార్టీలు ఉదాహరణకు ఇక్కడ ఎంతోమంది లీడర్ల పార్టీలు మార్చి వాళ్ళకి ఎంపీ సీట్ ఇచ్చారు. అంటే అటువంటి పార్టీ అంత దిగజారిపోయింది. అయినప్పటికీ వాళ్ళు తప్పు చేసుకుంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తప్పు చేస్తుందని ఆరోపణ చేయడం మహేశ్వర్ రెడ్డి గారికి తగదు. అది ఇమీడియట్గా ఆయన మాట్లాడే మాటలు చేసుకోవాల్సిందిగా ప్రత్యేకంగా ఏ పార్టీతో సంబంధం లేకుండా మీ సమస్యల పరిష్కారమే నా యొక్క ఎజెండాగా పనిచేసేందుకు మీ ముందుకు వచ్చా. ఒక్క అవకాశం ఇవ్వాలని పట్టభద్రులను కోరిన రాఘవేందర్ గౌడ్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి ఐతకోని రాఘవేందర్ గౌడ్ మున్సిపల్ కేంద్రంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను కోరారు. ప్రచారం అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మీకోసం పనిచేస్తున్నాను. విఘ్నులైన పట్టభద్రులారా ఒక్కసారి ఆలోచించండి. పార్టీల కోసం పనిచేసే వాళ్ళు మన సమస్యలను పరిష్కరించలేరు. పార్టీ ముసుగులో వచ్చేవారు పట్టభద్రుల గురించి పోరాడలేరు. పట్టభద్రులను కొనే శక్తి ఎవరికీ లేదు. నాకు ఎజెండా లేదు, ఏ పార్టీ లేదు. మీరే నా బలం. మీ అందరి సపోర్టుతో మీ ముందుకు వస్తున్నాను. ఒక్కసారి అవకాశం ఇవ్వండని కోరారు. ఓటు ఉన్నాయన ముందు రమ్మ. మధ్య లెక్క వచ్చే పన్న చాలు వచ్చాను. మనోళ్ళు ఎవరున్నా చెప్పాను. వచ్చింది నిలబడ్డ వాళ్ళు అన్న రైట్ ఇటు చూడాలి. ఓకే అన్న. ఏందో తెలుసు, ఈ 3 ఏళ్లుగా మరి పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా
మోర్ ఓవర్ ఎన్నికలు అతీతంగా ఒక పూట తింటూ ఒక పూట పస్తులు తింటూ మీ మధ్యలో ఉంటా ఉన్నా, మీ సమస్యల కోసమే పనిచేస్తా ఉన్నా. కాబట్టి విద్యులైన పట్టభద్రులారా ఒకే ఒక్క నిమిషం ఆలోచన చేయండి. నేను ఏమంటున్నా, ఉసరు వెల్లులాగా ఈ పార్టీ ఆ పార్టీ రంగు పూసుకుంటూ వచ్చిన వాళ్ళు రేపు మీరు గెలిపించినా ఇట్లా రిజైన్ అన్న చేస్తాడు, లేకపోతే పార్టీ కోసమే పనిచేస్తాడు, పార్టీ ఏజెంట్ అనే ముందుకు తీసుకెళ్తాడు. మరి ఎన్నిక దేనికోసం? మన సమస్యల పరిష్కారం కోసం. ఈ ఎన్నిక దేనికోసం? పట్టభద్రుల గొంతుకగా మారి ఒక నాయకుని పంపించడం కోసం. ఈ ఎన్నిక దేనికోసం? ప్రభుత్వమైన ప్రతిపక్షాలైనా కలుపుకుపోయి పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం ఒక పని చేసే నాయకుని మనం తయారు చేసే ఎన్నిక. మరి ఆల్రెడీ పార్టీ ముసుగులో వచ్చే వాళ్ళు ఈ పనులు చేయగలుగుతారా? ఆయన లేచి మాట్లాడుతున్నాయి, కూసోవాయ మన ప్రభుత్వం బాగానే చేస్తుందంటే నమస్తే అన్న అని కూసోవాల్సి వస్తుంది. మనం అందుకే ఇండిపెండెంట్ గా వస్తున్నాం. ఏ పార్టీల మద్దతు ఇస్తున్నా వద్దనుకున్నాం, మీ అందరి సపోర్ట్ ముందుకు వస్తా ఉన్నాం. కాబట్టి సీరియల్ నెంబర్ 20 వచ్చింది. దయచేసి మిత్రులారా ప్రతి ఒక్కరు 20 నెంబర్ మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేయండి. మీ అన్నగా మీ తమ్మినిగా వస్తున్నా, మీ మధ్యలో ఒకటిగా ఉన్న అంటే మీ మధ్యలో ఒక ఉన్న వ్యక్తిగా వస్తా ఉన్నా, ఆశీర్వదించండి. పట్టభద్రులారా, విఘ్నులైన పట్టభద్రులారా, మనం కొంతరట ఒక ఆయన అంటాడు ఎగసేకంగా ఏముందా పట్టభద్రులని 1000 ఇస్తా 2000 ఇస్తా అన్నారు. ఏ పోతు మనగాడు కొంత మనం తెలుసుకోవాలి. అంటే మనందరికి చీమినెత్తురు ఉంది, వాళ్ళకి లేని వాళ్ళు మన మీద బదనాం చేస్తా ఉన్నారు. నేను ఒకటే ఛాలెంజ్ చేసిన, మా పట్టభద్రులను కొనే శక్తి యువనికి ఉంది అని అడిగినాం. ఒక నినాదాన్ని కూడా తీసుకెళ్తా ఉన్నాం. ఆయన 500 ఇస్తే మనం ₹1 కలిపి 500 ఒకటి ఇద్దాం, ఆయన 1000 ఇస్తే 1000 కలిపి ₹1 ఇద్దాం. సమస్యలు ఎవరైతే పరిష్కరించలేదో వాళ్ళకి నిరసన తెలుద్దాం, వాళ్ళు ఇచ్చే డబ్బులను చెత్తబుట్టలో వేద్దాం. మీ అన్నగా ఉన్నా మీ తమ్మినిగా ఉన్నా సీరియల్ నెంబర్ 20 వచ్చింది. 20 సీరియల్ నెంబర్ మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తా ఉన్నా. నాకు రంగు లేదు, ఎజెండా లేదు, పార్టీ లేదు, మీరే నా బలం, మీరే మీ ఇచ్చిన సపోర్ట్ తో ముందుకు వస్తా ఉన్నా. కాబట్టి రేపు పని చేయాల్సింది కూడా మీకోసమే. ఇంకొకటి కూడా 3 సంవత్సరాల కోసం ఎన్నిక వస్తా ఉంది. ఒకే ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఈ 3 ఏళ్ళలో నా పనితనం ఏందో కూడా మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే గతంలో అందరిని చూసినారు, అన్ని పార్టీ అభ్యర్థులను చూసినారు, నిరుద్యోగులను చూసినారు, మిగతా వాళ్ళని చూసినారు. ఈ ఒక్కసారి ఆర్జీ మీద చైర్మన్ గా వస్తా ఉన్నా, మీ తమ్మినిగా మీ అన్నగా వస్తా ఉన్నా. సీరియల్ నెంబర్ 20 మీద మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మీ సమస్యల పరిష్కారమే ఎజెండాగా ముందు కదులుతా. నా చివరి శ్వాస వరకు పట్టభద్రుల సమస్యలను పరిష్కరించేందుకే ముందు కదులుతా. కాబట్టి అందరూ ఆశీర్వదించాలని కోరుతా ఉన్నా. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా. అంబర్పేట్ పిఎస్ పరిధిలో వ్యాపారులపై దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. రౌడీలకు అడ్డాగా మారిన అంబర్పేట, చర్యలు చేపట్టాలన్న బాధితులు. అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపునగర్లో పాండప్ప నడిపిస్తున్న తన కుటుంబాన్ని పోషించుకుంటున్న తమపై కొంతమంది దుండగులు కలిసి దౌర్జన్యంగా మూకుమ్మడి దాడి చేసి గాయపరిచారని బాధితులు షేక్ మజర్, అతని సోదరుడు హసార్ తెలిపారు. ఈ సంఘటన అంబర్పేట పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం తరచూ తన దగ్గర అదే బస్తీకి చెందిన యువకులు వచ్చి సిగరెట్లు, గుట్కాలు, పాన్లు, తర్వాత డబ్బులు ఇస్తానంటూ తీసుకోవడం జరుగుతుందన్నారు. అవి కాస్త 8,000 రూపాయలకు పైన కావడంతో పాన్ షాప్ యాజమాని ఈసారి డబ్బులు ఇస్తేనే సిగరెట్లు, జర్దా, పాన్లు ఇస్తాను అనడంతో నన్ను డబ్బులు అడుగుతావా అని చెప్పి మరికొంతమంది వ్యక్తులతో గుంపుగా వచ్చి తనపై కర్రలతో మూకుమ్మడి దాడి చేశారని, అంతేకాకుండా తన తమ్ముడు అడ్డు వస్తే తన తమ్ముడిని కూడా చితకబాదారన్నారు. గతంలో కూడా తన 4 తమ్ముళ్లపై దాడి చేశారన్నారు. తనను మర్డర్ చేస్తానని బెదిరించాడని బాధితుడు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారికి కఠినమైన శిక్ష వేసి తనకు న్యాయం చేయాలని కోరారు. అంబర్పేట పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి త్వరలో నిందితులను పట్టుకొని అరెస్టు చేశామని తెలిపారన్నారు. జీవాలను మేపేందుకు స్థానికులు ఊరి చివర కొండల వద్దకు వెళ్లారు. అయితే అక్కడ చిరుతపులి పిల్ల కనిపించడంతో కంగుతిన్నారు. డోన్ మండలం చనుగొండ్ల దగ్గర చిరుత కనిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ బుజ్జి చిరుత పిల్లను వీడియోలు తీశారు. ప్రస్తుతం బుజ్జి చిరుత వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే చనుగొండ్ల గ్రామానికి పక్కనే ఉన్న కొండ ప్రాంతంలో చిరుత పిల్ల కనిపించడంతో స్థానికులు కంగారు పడుతున్నారు. తల్లి చిరుత కూడా ఆ ప్రాంతంలోనే ఉందేమో అని, దాడి చేస్తుందేమో అని భయపడుతున్నారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో పొలాలు ఉన్న రైతులు అటువైపు వెళ్లాలంటేనే చెక్కుతున్నారు. తల్లి చిరుత ఎప్పుడు గ్రామంలోకి వస్తుందో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చిరుత వెంకటాపురం సమీపంలోని కొండ గుహల్లో కనిపించిందని, అక్కడ రాళ్ల మధ్యలో ఉంటూ అటువైపుగా వెళ్లే పశువులపై దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. కొండ ప్రాంతానికి ఆనుకొని గ్రామంలో ఇల్లు ఉండటంతో చనుగొండ్ల గ్రామ ప్రజలు తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. స్థానికులు చిరుతపిల్ల సంచారంపై ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బందికి సమాచారాన్ని అందించారు. గతంలో కూడా తమ ఊర్లకు సమీప ప్రాంతాల్లో చిరుతలు సంచరించినట్లు స్థానికులు చెబుతున్నారు. హైదరాబాద్
హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో దిమ్మ తిరిగే విషయాలు బయటకు వస్తున్నాయి. 40 హోటళ్లపై కేసులు నమోదు చేసిన అధికారులు. హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ జీహెచ్ఎంసీ అధికారులు కలిసి హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, పబ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో దిమ్మ తిరిగే విషయాలు బయటకు వస్తున్నాయి. పేరొందిన హోటల్స్, రెస్టారెంట్ మొదలు బార్లు, పబ్బుల వరకు నాణ్యత లేని ఆహారం వండి వడ్డిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కిచెన్లు అపరిశుభ్రంగా ఉండటం, పురుగు పట్టిన, పాడైపోయిన, కాలం చెల్లిన వస్తువులు, 2-3 రోజులు నిల్వ ఉంచిన చికెన్ను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. గత నెల 16 నుండి ఇప్పటి వరకు 90 చోట్ల అధికారులు తనిఖీలు చేయగా వాటిల్లో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని 40 హోటళ్లపై కేసులు నమోదు చేశారు. సోమాజిగూడలోని కృతుంగా రెస్టారెంట్, హెడ్ క్వార్టర్స్ రెస్ట్ ఓ బార్, KFCL లో తనిఖీలు నిర్వహించారు. కృతంగాలో నాణ్యత లేని 6 కిలోల పన్నీర్, కాలం చెల్లిన 6 కిలోల మేథీ మలాయ్ పేస్ట్, TDS 4 ppm ఉన్న 156 వాటర్ బాటిల్స్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. హెడ్ క్వార్టర్స్ రెస్ట్ ఓ బార్ లో ఎలాంటి లేబుల్స్ లేని వస్తువులను, సింథటిక్ కలర్లను వాడుతున్నట్లు గుర్తించారు. KFCలో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ డిస్ప్లే చేయడం లేదని గుర్తించారు. నగరంలోని చాలా హోటళ్లలో నాణ్యత లేని ఆహారమే వడ్డిస్తున్నారు. ఇటీవల మకావు కిచెన్ అండ్ బార్లో అధికారులు తనిఖీలు నిర్వహించగా ఫుడ్ పై ఫంగస్, బొద్దింకలు ఉన్నట్లు గుర్తించారు. 4970 విలువైన స్నేహ చికెన్, బుల్డాగ్ సాస్, మలాస్, ఆరెంజ్ మర్మాలాడ్, టపారోస్ ఫిష్ సాస్, మయానైజ్తో పాటు ఫంగస్ సోకిన జీడిపప్పు స్వాధీనం చేసుకున్నారు. అలాగే హిమాయత్ నగర్లోని క్లోవ్ వెజిటేబుల్ ఫైన్ డైన్ ది ప్లాటినం హోటల్స్లో చీజ్, కట్టా సిరప్, ATC మసాలాలు, శాండ్విచ్ బ్రెడ్లు, బ్రౌన్ షుగర్ తదితర వస్తువుల గడువు ముగిసినట్లు గుర్తించారు. వార్తల్లో చిన్న విరామం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో, అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100. తిరిగి వార్తలకు స్వాగతం. ఆపదలో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు కోసం రంగంలోకి దిగారు జేడీ లక్ష్మీనారాయణ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్ రెడ్డిని గెలిపించాలని కోరారు. సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ అయిన జేడీ లక్ష్మీనారాయణ ప్రస్తుతం రాజకీయాలలో రాణించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన వెంటనే జనసేన పార్టీలో చేరిన జేడీ లక్ష్మీనారాయణ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత నిర్ణయాలు తదితర అంశాల నేపథ్యంలో ఆ పార్టీ నుండి బయటికి వచ్చారు. అప్పటి నుండి రాజకీయాల్లోనే కొనసాగుతున్న జేడీ లక్ష్మీనారాయణ తాజాగా ఓ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ కు మద్దతు తెలిపారు ఈ మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. నల్గొండ, వరంగల్ అలాగే ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఇటీవల రిలీజ్ అయింది. ఈ నెల చివర్లో ఈ ఎన్నిక నిర్వహించనున్నారు. దీంతో గులాబీ పార్టీ, కాంగ్రెస్ అలాగే బీజేపీ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి దూసుకు వెళ్తున్నాయి. అలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీకి జేడీ లక్ష్మీనారాయణ తన మద్దతు తెలిపారు. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపయోగి ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి ఓటు వేయాలని పట్టభద్రులను కోరారు జేడీ లక్ష్మీనారాయణ. ఏనుగుల రాకేష్ రెడ్డి గెలిస్తే యువతకు న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చదువుకున్న వ్యక్తి ఎమ్మెల్సీ అయితేనే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు.
దీంతో ఆపదలో ఉన్న కేసీఆర్ పార్టీని ఆదుకునేందుకు మరో మాజీ ప్రభుత్వ అధికారి రంగంలోకి దిగారని తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ కూడా గులాబీ పార్టీ కోసం రంగంలోకి దిగారు. కాగా ఈ ఉప ఎన్నికల్లో ముఖ్యంగా తీన్మార్ మల్లన్న వర్సెస్ ఏనుగుల రాకేష్ రెడ్డి మధ్య పోటాపోటీ నెలకొంది. జిల్లాల పేర్లు మారుస్తానని ప్రకటించిన రేవంత్ రెడ్డికి వ్యతిరేక సెగలు తగులుతున్నాయి. జనగామ జిల్లా మార్చొద్దని కోరుతూ జేఏసీ నాయకులు నిరసన తెలిపారు. జనగామ జిల్లా పేరును మార్చొద్దని డిమాండ్ చేస్తూ బుధవారం పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జేఏసీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని దహనం చేశారు. జిల్లా జోలికి వస్తే ఖబర్దార్ అంటూ రేవంత్ రెడ్డికి వ్యతిరేక ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా కన్వీనర్ మంగళంపల్లి రాజు మాట్లాడుతూ జిల్లా పేరు మార్పు నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. లేకుంటే కాంగ్రెస్ పార్టీని జనగామ నుండే భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వెంటనే స్పందించాలన్నారు. జిల్లా పేరు మార్పు జరగకుండా ప్రభుత్వంతో మాట్లాడాలని కోరారు. అంతకుముందు జేఏసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా పేరు మార్పుపై ప్రజలెవరూ ఒప్పుకోవద్దని ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా నాయకులు గన్ను కార్తిక్, నల్ల రాహుల్, తుంగ కౌశిక్, వెంపటి అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హైదరాబాద్ సిసిఎస్ ఏసీపీ మహేశ్వర్ రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన హైదరాబాద్ సిసిఎస్ ఏసీపీ ఉమా మహేశ్వర్ రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయనను పోలీసులు బుధవారం చెంచల్గూడకు తరలించారు. మంగళవారం తెల్లవారుజాము నుండి ఏకకాలంలో ఏసీపీ నివాసంతో పాటు 14 చోట్ల ఏసీపీ అధికారులు సోదాలు చేశారు. 3 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించారు. ఉమా మహేశ్వర్ రావు నివాసంలో 38 లక్షల నగదు, 60 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఆస్తులు మార్కెట్ విలువ 40 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు డైరీల్లో సందీప్ అనే పేరును గుర్తించారు. ఇద్దరూ కలిసి ఏమైనా ఆర్థిక లావాదేవీలు సాగించారా అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. హైదరాబాద్తో సహా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ 17 ప్రాంతాల్లో స్థిరాస్తులను అధికారులు గుర్తించారు. ఆ తర్వాత ఉమా మహేశ్వరరావు అరెస్టు చేశారు. ఆ తర్వాత తాజాగా బుధవారం ఆయనను నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ క్రమంలో ఉమా మహేశ్వరరావును చెంచల్గూడ జైలుకు తరలించారు. మరోవైపు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అశోక్ నగర్ లో 205, 504 ఫ్లాట్స్ లో సోదాలు నిర్వహించామని రిమాండ్ రిపోర్టులో, బర్కత్పురాలో డీఎస్పీ సందీప్ రెడ్డి నివాసంలో కూడా సోదాలు జరిపారు. ఇక కాప్రాలోని ఏసీపీ స్నేహితులు నరేంద్రబాబు నివాసంలోనూ దాడులు చేశారు. సికింద్రాబాద్ లో నీలిమా నివాసం, అనకాపల్లిలో బంధువు మహాలక్ష్మి, విశాఖపట్నంలోని బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో నగదు 38 లక్షలు, బంగారం 60 తులాలకు పైగా స్వాధీనం చేసుకున్నారు. షామీర్పేటలో 80 లక్షల విలువైన ఎకరం భూమి, 333 గజాల విల్లాను గుర్తించారు. జవహర్ నగర్ లో 3 గుంటలు, గట్కేసర్లో 4 ప్లాట్లు, షామీర్పేటలో 14 కుంటల బినామీ భూమి, అశోక్ నగర్ లో ఉన్న అపార్ట్మెంటులో 3 ఫ్లాట్లను, కుకట్పల్లిలో 200 గజాల ఫ్లాట్ను గుర్తించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో 25 సెంట్ల భూమి, చోడవరంలో 5.92 ఎకరాలు, 240 గజాల ఫ్లాట్, దొండపూడిలో 2.20 ఎకరాల బినామా ఆస్తులపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆర్ఎస్ కన్స్ట్రక్షన్ లో విలా కొనుగోలు కోసం ఉమా మహేశ్వరరావు 50 లక్షల పెట్టుబడి పెట్టారు. ఈ కేసులో పోలీసులు సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బీజేపీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికను టార్గెట్ గా చేసుకుని ప్రచారంలో దూకుడు పెంచింది బీజేపీ. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ఈటల, కిషన్ రెడ్డి భుజాన వేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ భుజాన వేసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బీజేపీ నేతలు పట్టభద్రులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖమ్మం జిల్లాలకు వెళ్లనున్నారు. అక్కడ జరిగే గ్రాడ్యుయేట్స్ ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా దేవరకొండ, సాగర్, మిర్యాలగూడ, సూర్యాపేటలో ఈటెల రాజేందర్ ఈరోజు ప్రచారం నిర్వహించనున్నారు. కాగా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మరో 4 రోజులు మాత్రమే సమయం ఉంది. మరోవైపు ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బీజేపీ నిర్ణయించింది. రాష్ట్ర బీజేపీ నాయకులు ఐకేపీ సెంటర్లకు వెళ్లనున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు బీబీనగర్ మండలం రాఘవాపురం, రుద్రవెల్లిలో కిషన్ రెడ్డి పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించనున్నారు. కల్లాల్లో ఉన్న ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, సన్నాలతో పాటు దొడ్డు రకానికి 500 బోనస్ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేలు వినతి పత్రాలను అందజేశారు. మోతే గ్రామంలో పురాతన ఆలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలో పురాతన ఆలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉప ఆలయాలైన శ్రీ అభయాంజనేయ స్వామి, జ్ఞాన సరస్వతీ దేవి, సంతాన నాగదేవత ఆలయాల్లో పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలాగే హనుమాన్ యజ్ఞంను ఆలయ ధర్మకర్త భాస్కర్ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు నరసింహారెడ్డి మాట్లాడుతూ గురువారం రోజున పౌర్ణమి రోజున ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించామని, గ్రామంలోని ఆడపడుచులు పెద్ద ఎత్తున ఉదయం నుండి మంగళ హారతులతో తరలి రావడం జరిగిందన్నారు. అలాగే ఆంజనేయ స్వామికి మహాభిషేకం, తర్వాత రుద్రాభిషేకం, జ్ఞాన సరస్వతీ దేవికి కుంకుమార్చన, శివునికి రుద్రాభిషేకం చేయడం జరిగిందన్నారు. అధిక సంఖ్యలో దంపతులు యజ్ఞంలో పాల్గొన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుండి, జిల్లాల నుండి, గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భక్తులందరికీ ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను వారికి, వారి కుటుంబానికి భగవంతుడు అన్ని విధాలా ప్రసాదించాలని కోరారు. జై శ్రీమన్నారాయణ. సిద్దిపేట జిల్లా భూంపల్లి అక్బర్పేట మండల్ మోతే గ్రామంలో భక్తుల ప్రత్యక్ష దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ దాదాపు 400 సంవత్సరాల క్రితం ఇక్కడ భక్తుల కోరిక మేరకు ఇక్కడ వెలిసిండు. కాలక్రమేణా మధ్యన పూజలు అయిపోయినాయి. తర్వాత మా గురువు భాస్కర్ పంతులు ఆయన భూజాస్కంధాల పైన ప్రతి కార్యక్రమాన్ని వేసుకొని నిత్యం 4 దేవతలకు అభిషేకాలు, ప్రతి పూజ తిరుపతిలో ఏ విధంగా జరుగుతాయో ఇక్కడ ఎలాంటి లోటుపాటు లేకుండా ఆ విధంగా పంతులను పెట్టి ఇక్కడ పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చి వారు భక్తులు ఎలాంటి కోరిన కోరికలన్నీ నెరవేరుతున్నాయి కాబట్టి వేల సంఖ్యలో భక్తులు వచ్చి మాకు మంచి జరుగుతుంది అని చెప్పి పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ మొక్కుకోవడం జరుగుతుంది. భక్తుల కోరిన కోరికలు తీర్చేటి భగవంతుడు ఇక్కడ ఉన్నాడు. అందుకే వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. వారి మొక్కులన్నీ చెల్లించుకోవడం జరుగుతుంది. అందరి కోరికలన్నీ నెరవేరడం జరుగుతుంది. ప్రతి పౌర్ణానికి ఇక్కడ యజ్ఞం నిర్వహించడం జరుగుతుంది. ఈ యజ్ఞంలో సంతానం లేని వారు ఉద్యోగం కొరకు, పైసాదుల కొరకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా తొలగిపోవడం జరుగుతుంది. ఆ భగవంతుని కృపతోటి దేశంలో ఉన్నటువంటి భక్తులు, ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి. వచ్చిన భక్తులందరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలి. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవాలయం తరపున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చిన భక్తులందరూ తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నదానాన్ని స్వీకరించవలసిందిగా అందరికీ ఆ భగవంతుడు వాళ్ళు ఎలాంటి కోరికతో వచ్చిరో ఆ కోరికలన్నీ ఆ వెంకటేశ్వర స్వామి నెరవేర్చానని చెప్పి మనస్ఫూర్తిగా మా గ్రామం తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు
దూరం అవ్వడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్ర స్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.